హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం పప్పు చేస్తుంటాము. అలా కాకుండా ఇలా కొత్తగా, హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయండి. రుచి చాలా బావుంటదండి. రోజు తినే ఇడ్లీ, ఉప్మా, దోస రుచి మడిచిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా హెల్తీగా చేసుకుంటే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. రుచి అయితే సూపర్‌గా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో చేసుకున్నా గానీ చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి. అన్ని ఆన్‌లైన్ షాప్‌లో మనకు అవైలబుల్‌గా దొరుకుతదండి. బన్సీ రవ్వ అంటారు. ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నానండి. పావు కప్పు తీసుకోవాలి. అన్ని ఇంగ్రీడియెంట్స్ మనం ఇక్కడ పావు కప్పు తీసుకోవాలి. నేను మెజరింగ్ కప్‌లోని పావు కప్పుతో తీసుకుంటున్నాను. పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి. పావు కప్పు పల్లీలు తీసుకోవాలండి. ఇప్పుడు ఇది మనం బ్రేక్‌ఫాస్ట్ తినేటప్పుడు మధ్యలో ఈ పలుకులు తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడు దీంట్లో కందిపప్పు పావు కప్పు వేసుకోవాలి. మీకు నచ్చిన పప్పులన్నీ మీరు పావు కప్పు దాకా వేసుకోవాలి. ఇలా పప్పులన్నీ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్‌లో వేసుకొని శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకోవాలండి. కుక్కర్ యూజ్ చేయడం వల్ల మనకు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా తొందరగా అయిపోతదండి. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా శుభ్రంగా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 7, 8 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమన్నా కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఉడికించుకోవాలండి. ఒక 7, 8 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవాలండి. రెగ్యులర్‌గా మనం ఎప్పుడు పప్పులతో పప్పే చేస్తామండి. పప్పు చేయకుండా అలా ఒక్కసారి బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి అయితే అద్భుతంగా ఉంటదండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. అంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మెత్తగా ఉడికిందంటే మనకు బ్రేక్‌ఫాస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తదండి. ఒక 3 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఉడికించుకుంటున్నాను. ఈలోపు దీంట్లోకి మనము పోపు రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో 7, 8 దాకా జీడిపప్పు వేసుకోవాలండి. ఇలా జీడిపప్పును మనం లో ఫ్లేమ్‌లోంచి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రేక్‌ఫాస్ట్‌లో జీడిపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి. తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు, పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లోంచి ఇలా ఆవాలు, జీలకర్ర చిటపడలాడిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2, 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక టమాటో కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. వేసుకొని టమాటో సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 7, 8 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు టమాటోలు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తొందరగా మగ్గుతాయండి. మంటను లో ఫ్లేమ్లోంచి ఇక్కడ నేను ఒక 2, 3 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. టమాటోలు అనేవి మెత్తగా అయిపోతాయండి కాస్త. ఇలా మనం స్పూన్తో మ్యాష్ చేసుకుంటే తొందరగా మ్యాష్ అయిపోతాయి. చాలా సింపుల్గా ఒక 5, 10 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ నేను కుక్కర్ కూడా
స్టవ్ ఆఫ్ చేసుకుని మొత్తం గాలిపోయే వరకు విజిల్స్లో ఉంచి ఇలా మూత తీసేసుకున్నాను చూడండి. మెత్తగా ఉడికిందండి. రవ్వ కూడా, పప్పులు కూడా. కొన్ని పప్పులు అయితే పచ్చిశనగపప్పు అయితే చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుందండి మనకు. తినేటప్పుడు ఆ పలుకులు వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఒకవేళ గట్టిగా ఉంటే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు కూడా సాఫ్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ముందు కూడా మనము రవ్వలు, పప్పులన్నీ వేసి ఉడికించేటప్పుడు దాంట్లో కూడా మనము ఉప్పు వేసుకున్నామండి. ఈ టమాటోలు కూడా ఉప్పు వేసుకున్నాము. ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి మీ రుచిని బట్టి. ఇప్పుడు ఇలా బాగా ఉడికి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పప్పులు, రవ్వ ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్గా, హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు అప్పటికప్పుడు హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు జీడిపప్పులు, ఫ్రై చేసిన పలుకులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఒక్కసారి రుచి చూస్తే రోజు తినే ఇడ్లీ, దోశ, ఉప్మా రుచి మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.